హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రామ్ సరు రాజనాల. ఇంకా ఈ వీడియో అయితే ఎప్పుడు తీసానో తెలుసా అండి మీకు? నువ్వు వీడియో తీసి మమ్మల్ని అడిగితే మాకెలా తెలుస్తుందండి? మరీ కామెడీ కనిపించట్లేదమ్మా నీకు అని అనుకుంటారు కదా అండి. ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే మనమైతే నవంబర్ 22 శుక్రవారం అయితే తీసానండి. ఆ రోజే ఎందుకు తీసానని ఎందుకమ్మా ప్రత్యేకించి చెప్తున్నావంటే, ఇంకా ఆ రోజైతే నా బర్త్డే ఉండిందండి. అందుకనేసి మేమైతే శుక్రవారం ఈవినింగ్ అయితే గుడికి అయితే వెళ్ళామండి. ఫస్ట్ అయితే మేము అంగళ్ళ దగ్గర మల్లాయకొండ ఉందండి, అక్కడైతే శివాలయానికి అయితే వెళ్ళామండి. ఇంకా అక్కడి నుంచి అయితే మేము మళ్ళీ ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. అక్కడ కూడా పూజ అయితే చేసేసుకున్నామండి. ఇంకా మరీ ఇంత లేట్గా అప్లోడ్ అయితే ఎందుకైతే చేస్తున్నావమ్మా, ఇంత టైం పట్టిందా నీకు అనుకుంటారు. ఇంకా మీకు తెలిసే ఉందండి, నేనైతే శారీకి అయితే కుచ్చులు అయితే వేస్తుంటాను. ఇంకా అవి శారీస్ ఎక్కువ రావడం వల్ల నాకైతే కుదరలేదనమాట. ఈ వీడియో అయితే అప్లోడ్ చేయడానికి చాలా టైమే పట్టింది అనుకుంటున్నా. ఏమనుకోవద్దని ఫ్రెండ్స్. ఇంకా అక్కడ నుంచి పూజ అయితే అయిపోయిందనమాట. ఇంకా అందరం వెళ్ళాము, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఇంకా తర్వాత మళ్ళీ మా ఆయనకైతే కూడా హెల్త్ బాగాలేదండి ఆ రోజు. కానీ అనుకోకుండా మళ్ళీ మా ఆయన పాపం ఈవినింగ్ కేక్ అయితే తెచ్చారండి. ఇంకా కేక్ కూడా ఇంకా మేమే నలుగురం అనమాట మా ఫ్యామిలీలోనే. ఇంకా అది కూడా నాకైతే 1K సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేసారండి. థ్యాంక్ యూ అండి, మీ అందరి సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏమంటే, 1K సబ్స్క్రైబర్స్ వచ్చారని సంతోషపడాలో తెలియలేదు. నా లైవ్ అనేది స్ట్రైక్ పడిందండి. అది ఎందుకు పడిందంటే, నేనైతే స్టార్ట్ చేసి కూడా 1 వీక్ కూడా కాలేదండి. ఒక ఫ్రైడే రోజేమో స్టార్ట్ చేశానన్నమాట లైవ్ అనేది. ఇంకా నెక్స్ట్ ఫ్రైడే కార్తీక పౌర్ణమి వచ్చింది చూడండి, ఆ రోజు స్ట్రైక్ అయిపోయిందండి. నేను భయపడుతూనే చేశానన్నమాట లైవ్. మళ్ళీ ఒక ఫ్రెండ్ ధైర్యంతో చేశానండి, లైవ్ అయితే చేశాను. కానీ మంచిగానే వాచ్ అవర్స్ అనేది వచ్చాయి. కాకపోతే పట్టుమని వారం రోజులు కూడా లేదండి, స్ట్రైక్ పడిందండి. ఇంతకీ స్ట్రైక్ ఎందుకు పడిందో చెప్పలేదు కదా అండి. ఎందుకంటే ఇంకా ఆ రోజు టెంపుల్కి వెళ్ళాలనేసి మేమంతా రెడీ అవుతున్నాము. కొంతసేపన్నా లైవ్ అయితే చేసుకుందామనే ఉద్దేశంతో లైవ్ స్టార్ట్ చేసి మా పెద్ద అబ్బాయిని అయితే ఉన్నాడనమాట సెల్ దగ్గర. అప్పటి వరకు ఏం కాలేదు, అంటే జస్ట్ ఒక 5 నిమిషాల్లోనే అది స్ట్రైక్ అనేది పడిపోయింది. పెద్ద అబ్బాయి ఉన్నప్పటికీ స్ట్రైక్ అయితే పడలేదనమాట. చిన్నోడు బయట నుంచి రాగానే సెల్ దగ్గర వచ్చి కూర్చున్నాడు, వెంటనే స్ట్రైక్ అని వచ్చేసింది. ఎందుకంటే చిన్నపిల్లలు అయితే లైవ్ దగ్గర ఉండకూడదంట. ఆ విషయం అయితే నాకు తెలియదు. నేనేమనుకున్నా, లైవ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవరు ఉండకపోతే మనకు ఏమన్నా ఇది ప్రాబ్లం అవుతుందేమో అనే ఉద్దేశంతో మా పెద్దోడైతే ఉన్నాడు. ఇంకా చిన్నోడు రావడంతోనే అది స్ట్రైక్ అనేది పడిందండి. ఈ స్ట్రైక్ ఎన్ని రోజులు ఉంటుందో నాకైతే తెలియడం లేదండి. చాలా బాధగా ఉంది. ఎప్పుడు నా ఛానల్ మళ్ళీ లైవ్ చేస్తానో నాకైతే కన్ఫామ్గా తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు హెల్ప్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ అండి. ఇంకా అదేవిధంగా ఇంకా ఈ బర్త్డే విషయానికి వస్తే, ఇంకా ఆ రోజు మేము నలుగురమే ఉన్నామండి. అంతే అండి, మేమైతే బయట ఉన్నాం కదా, ఇంకా మేము నలుగురమే, మా ఆయన, నేను, పిల్లలు. పాపం మా ఆయనకైతే హెల్త్ బాగాలేదండి. అయినా కూడా ఆ రోజు నా కోసము మళ్ళీ కేక్ కూడా తెప్పించారనమాట. నేను కూడా వద్దని చెప్పాను, అయినా కూడా మా ఆయన వినలేదండి, తెచ్చారు. సరేలే అని హ్యాపీగా మేము అయితే సెలబ్రేట్ అయితే చేసుకున్నాము. బర్త్డే విషయానికి వస్తే, అమ్మా నాన్నకైతే ముందు కాలంలో వాళ్ళకి తెలియదు కదండి, మన బర్త్డే డేట్ అయితే రాసి పెట్టిండ్రు. ఇంకా స్కూల్లో మనకు ఉంటుంది కదండి, అదే బర్త్డే డేట్ అనమాట. ఆ డేటే మనం సెలబ్రేట్ చేసుకుంటాము. అది కూడా కాకుండా చిన్నప్పుడైతే నాకు బర్త్డేలు అంటే పెద్దగా తెలియదండి. ఇంకా పెళ్ళైన తర్వాత నుంచి మా ఆయన అయితే ఈ విధంగా నాకు సింపుల్గా అయినా మంచిగా నాకు బట్టలు తెచ్చిస్తాడు. ఇంకా గుడికి కూడా తీసుకెళ్తాడండి. చాలా మంచివారు మా ఆయన. చూడండి మొహం కూడా ఎంత డల్గా ఉంది ఆయనకి. ఇప్పటికి కూడా ఫీవర్, అదే కోల్డ్ కాఫ్ అలాగే ఉందండి. ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, ఇప్పుడు కూడా అలాగే ఉంది. పాపం మా ఆయనకి జ్వరం అయితే తగ్గింది, కానీ జలుబు ఉంది. ఇంకా తగ్గడానికి టైం పడుతుంది అంటున్నారు డాక్టర్లు కూడా. జ్వరం తగ్గింది కదా, జలుబు అనేది దగ్గు అనేది ఉంటుంది అని చెప్పారండి. ఇంకా మన ఛానల్లో ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో అయితే నేను శారీస్ అయితే కుచ్చులు అయితే వేశాను ఫ్రెండ్స్. అలాగే కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట. మీకు నచ్చితేనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.
అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకొంచెం ముందుకైతే వెళ్తానండి. మా ఆయన కూడా మీకు కూడా కేక్ అయితే తినిపిస్తున్నాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి.